ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో భగవత్యై సౌందర్య లహర్యై. అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? సౌందర్య లహరి రూపంలో ఉన్న అమ్మవారికి నా ప్రణామాలు అని అర్థం. ఓం నమో భగవత్యై సౌందర్య లహర్యై. అంటే సౌందర్య లహరి అనే దివ్య గ్రంథ స్వరూపిణిగా ఆ వెలుగొందుతున్నటువంటి ఆ భగవతికి అంటే అమ్మవారికి నా హృదయపూర్వక నమస్కారాలు అని అర్థం అండి. అందుకే అలా చెప్పాను. ఇక దీని వెనుకున్న భావం కూడా ఇది ఒక సౌందర్యం ఒక పుస్తకం కాదు కేవలం. ఇది ఒక అమ్మవారి రూపం, శక్తి, ఇంకా జ్ఞానం యొక్క ప్రవాహం అన్నమాట. కాబట్టి ఈ శ్లోకానికి ముందు శ్లోకం చదువుకునే ముందు మనము ఇలా అనడం ద్వారా మనము ఆ గ్రంథాన్ని రచించినటువంటి ఆదిశంకరుల్ని ఇంకా ఆ గ్రంథం ద్వారా కొలువుబడే అమ్మవారిని ఒక్కసారిగా మనము ఆవాహన చేసుకుంటున్నామన్నమాట. అందుకని అలా చెప్పా. ఓం నమో భగవత్యై సౌందర్య లహర్యై. ఇక మరి ఇప్పుడు మనము ఈ సౌందర్య లహరిలో ఉన్నటువంటి ఈ 37వ శ్లోకాన్ని, విశుద్ధ చక్రాన్ని వర్ణించేటువంటి 37వ శ్లోకాన్ని మనమందరము జ్ఞానపూర్వకంగా ధ్యానిద్దాం. విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితాం యయోః కాంత్యాయాంత్యా శశికిరణ సారూప్య సరణి విధూంతాం తద్వాంతాం విలసతి చకోరీవ జగతి. ఇంతటి అద్భుతమైన వర్ణన చూడండి. ఈ శ్లోకము తల్లి ఆజ్ఞాచక్రము మరియు జ్ఞానానికి సంబంధించిందన్నమాట. అంటే మాటను పవిత్రం చేసే ఇంకా మనసును జ్ఞానంతో నింపేటువంటి విశుద్ధ చక్ర ధ్యాన శ్లోకం అన్నమాట ఈ శ్లోకం. ఈ శ్లోకం పఠించడం వల్ల భూత ప్రేత పిశాచ బాధలన్నీ నశిస్తాయట, ఇంకా గ్రహదోష నివారణ కూడా జరుగుతుందట. మరి ఇప్పుడు మనము ఈ శ్లోకం మనకు ఏం చెబుతోందో ఒక్కొక్క పదం అర్థం చేసుకుంటూ దాని లోతైన భావార్థంలోకి మనం ప్రవేశిద్దాం. విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమ జనకం. విశుద్ధౌ అంటే విశుద్ధ చక్రమందు. అది ఎక్కడుంటుందండి? మన కంఠస్థానంలో ఉండేటువంటి చక్రం అన్నమాట. తే అంటే తల్లి, నీవు అధిష్ఠించినటువంటి. శుద్ధ స్ఫటిక విశదం. శుద్ధ అంటే తెలుసు కదా, శుద్ధ స్ఫటిక అంటే నిర్మలమైనటువంటి స్ఫటికం వలె తెల్లగా ప్రకాశించే అని అర్థం అన్నమాట. స్ఫటికంగా, నిర్మలంగా అని. వ్యోమజనకం ఆకాశానికి మూల కారణమైనటువంటి ఆకాశతత్వం అన్నమాట వ్యోమజనకం అంటే. శుద్ధ స్ఫటిక విశదం అంటే స్ఫటికంగా, నిర్మలంగా, పారదర్శకంగా ఉండడం అని చెప్పాను కదా. వ్యోమజనకం శివం అంటే ఆ ఆకాశతత్వానికి కారణమైనటువంటి ఆ పరమశివుడు అని అర్థం. మొత్తానికి పాదం అర్థం ఏంటంటే తల్లి కంఠస్థానంలో ఉన్న విశుద్ధ చక్రంలో స్వచ్ఛమైన స్ఫటికం వలె అత్యంత నిర్మలంగా ప్రకాశిస్తూ ఆకాశతత్వానికి మూల కారణమైన ఆ పరమశివుడిని అంటే నీవు అధిష్ఠించినటువంటి ఆ శివతత్వాన్ని నేను సేవిస్తున్నాను తల్లి అని అర్థం. మన కంఠంలో ఉండేటువంటి ఆ విశుద్ధ చక్రము ఆకాశతత్వానికి నిలయం అన్నమాట. అక్కడ శివశక్తులు అత్యంత స్వచ్ఛమైన తెల్లని కాంతి రూపంలో ఉంటారని ఈ పాదం మనకి చెబుతోంది. ఇక రెండో పాదానికి వెళ్తే కనుక శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితాం. శివం అంటే పరమశివుడు, ఆ సదాశివుడు. సేవే సేవిస్తున్నాను, ధ్యానిస్తున్నాను. దేవీమపి ఇంకా ఆ దేవిని కూడా అంటే ఆ అంబికను కూడా. శివ సమాన వ్యవస్థితాం శివునితో సమానమైనటువంటి శక్తి అన్నమాట. రూపం గుణాలు కలిగిన దానివి అని. నేను ఆ పరమశివుణ్ణి మాత్రమే కాదు, ఆయనతో సమానమైనటువంటి శక్తి, రూపం మరియు గుణాలు కలిగినటువంటి ఆ అమ్మవారిని కూడా ధ్యానిస్తున్నాను, సేవిస్తున్నాను అని అర్థం. ఈ పాదము శివశక్తుల అభేదాన్ని అంటే శివుడు శక్తి వేరు కాదని, ఇద్దరు ఒకటేనని తెలియజేస్తోందన్నమాట. విశుద్ధ చక్రంలో శివుడు ఎంతటి ప్రకాశవంతుడో దేవి కూడా
అంతే ప్రకాశవంతురాలని, వారిద్దరూ సమానమని ఈ పాదానికి అర్థం అన్నమాట. ఇక మూడవ పాదానికి వెళ్తే కనుక యయో కాంత్యా యాంత్యాహ శశికిరణ సారూప్య సరణి. యయోహో అంటే ఎవరి యొక్క, ఆ శివశక్తుల యొక్క కాంత్య ప్రకాశించే కాంతి చేత, యయో కాంత్య అంటే ఆ ఇద్దరు కాంతి వల్ల అన్నమాట, ఆ శివశక్తుల కాంతి వల్ల, యాంత్యాహ అంటే వ్యాపిస్తున్నటువంటి, విస్తరిస్తున్నటువంటి అని అర్థం. శశికిరణ సారూప్య సరణి. శశి అంటే చంద్రుడు అని మనం చాలా సార్లు చెప్పుకున్నాం ఇప్పటికీ. కిరణం అంటే కిరణాలు, అంటే చంద్ర కిరణాల వంటి తెల్లని ధవళ కాంతి ప్రవాహం కలిగినటువంటి అని అర్థం అన్నమాట. అంటే శివశక్తుల ఆ దివ్యమైన కలయిక నుండి వెలువడుతున్నటువంటి ఆ కాంతిట చంద్రుని కిరణాల వలె తెల్లగా చల్లగా ఉంటూ నలుదిశలా వ్యాపిస్తోందట. అంటే శివుడు శక్తి కలిసి ఉన్నప్పుడు వారి నుండే వచ్చేటువంటి తేజస్సు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే అది పున్నమి వెన్నెలలాగా ప్రపంచమంతటా విస్తరించి చీకటిని మొత్తం పాలద్రోలుతుందని దీని అర్థం అన్నమాట. లాస్ట్ పాదానికి అర్థం ఏంటంటే విధూతాంతర్ధ్వాంత విలసతి చకోరీవ జగతి. విధూతాంతర్ధ్వాంత అంటే లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానం అనే చీకటిని పోగొట్టుకున్నా అని అర్థం. విలసతి అంటే ప్రకాశిస్తోంది. చకోరీవ అంటే చకోరి పక్షి వలె. చకోరి పక్షి అని ఒక పక్షి ఉంటుంది, ఆ పక్షి చంద్రకాంతిని ఆస్వాదించే పక్షి అన్నమాట. ఆ చకోరి పక్షి వలె అని అర్థం. జగతి అంటే ఈ జగత్తు, ఈ ప్రపంచం. చకోరీవ జగతి అంటే చకోరి పక్షిలాగా, చకోర పక్షిలాగా ఈ జగత్తు ఆనందంగా వెలుగుతుంది అని అర్థం. అంటే ఏంటంటే ఆ దివ్యకాంతి సోకగానే మానవుల హృదయంలో ఉండేటువంటి అజ్ఞానం అనే చీకటంతా తొలగిపోతుందట. అప్పుడు ఈ జగత్తు నిండు పున్నమి వెన్నెలను చూసి ఆనందించేటువంటి ఆ చకోరి పక్షి వలె పరమానందంతో ప్రకాశిస్తుందట. అంటే చకోర పక్షి పున్నమి వెన్నెలను చూసి ఎంత ఆనందంగా వికసిస్తుందో, ఆ శివశక్తుల జ్ఞాన వెలుగును పొందినటువంటి ఈ ప్రపంచం కూడా అజ్ఞానం అనేది వీడి మొత్తం అంతటి ఆనందంతో వెలుగుతోందని ఈ పాదానికి అర్థం అన్నమాట. పూర్తి భావార్థంలోకి వెళ్తే గనక సౌందర్య లహరిలో విశుద్ధ చక్రానికి సంబంధించిన ఈ శ్లోకం ఎంత అద్భుతమైనదో తెలుసా అండి. మన కంఠం దగ్గర ఉండేటువంటి ఆ విశుద్ధ చక్రం దేనికి నిలయం? జ్ఞానానికి. సాధారణంగా మన మాటల ద్వారా ఎన్నో అవసరమైనవి అనవసరమైన మాటలు మాట్లాడి మన మనసును పాడు చేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఈ శ్లోకం ఏం చెబుతోందంటే ఆ అమ్మను మన కంఠంలో ధ్యానిస్తే కనుక మన మాటలు మంత్రాలుగా, మన మనస్సు వెన్నెల్లా మారుతుందని చెబుతోందన్నమాట. ఈ శ్లోకంలో శంకరులు కంఠస్థానంలో ఉండేటువంటి ఆ విశుద్ధి చక్ర ఉపాసన గురించి, ధ్యానం, వినియోగం మొత్తం వాటి గురించి తెలియజేస్తూ ఉన్నారండి. అమ్మలగన్న అమ్మ ఆ లలితాదేవి మన కంఠంలో ఉండేటువంటి విశుద్ధ చక్రం అనే పుణ్యక్షేత్రంలో కొలువై ఉంటుందట. విశుద్ధ చక్రం తెల్లగా స్ఫటిక వర్ణంలో స్వచ్ఛంగా ఉంటుందట. ఇక్కడ 16 దళాల పద్మం ఉంటుందట. అది చంద్రుని 16 కళలకు ప్రతిరూపం అన్నమాట. ఇక్కడి నుండి అమృతంతో సమానమైనటువంటి చల్లని చంద్రకిరణాలు వెలువడతాయట. అక్కడ ఆ తల్లి ఆ పరమశివుడితో వ్యోమేశ్వరి, వ్యోమేశ్వర అనే పేరుతోటి శుద్ధ స్ఫటిక వర్ణంలో అర్ధనారీశ్వర రూపంలో విలసిల్లుతూ ఉంటారట. వారు తెల్లని వెన్నెల వెలుగులు విరజిమ్ముతూ ఉంటారట అక్కడ. వారిద్దరి కలయిక నుండి వచ్చేటువంటి ఆ దివ్యమైన కాంతి అనేది ఉంటుంది కదా, అది అచ్చం పున్నమి వెన్నెల లోకమంతా పరుచుకుంటుందిట. ఆ వెలుగులు విరజిమ్మే ఆ తెల్లని రూపాన్ని గాని వెలుగులను అనుభవిస్తూ ధ్యానిస్తే గనక మన మనస్సులో ఉండేటువంటి అజ్ఞానం అనే చీకటి పూర్తిగా తొలగిపోతుందని అర్థం. అప్పుడు మన మనస్సు ఒక చకోరి పక్షిలాగా మారిపోతుందట. చకోరి పక్షి వెన్నెలను చూసి ఎంత సంతోషిస్తుందో మన మనస్సు కూడా ఆ తల్లి అనుగ్రహంతో అంతటి పరమానందాన్ని పొందుతుంది. అంటే ఆ తల్లిని మనసులో స్మరిస్తే చాలు, మనలోని చెడు ఆలోచనలన్నీ పోయి
జీవితం వెన్నెలలా ప్రశాంతంగా ఆనందంగా మారుతుందని ఈ శ్లోకం మనకి చెబుతోందన్నమాట. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఒక ఉపమానం కూడా చెప్పారండి. చెకోర పక్షి ఏంటంటే అది చెకోర పక్షి వెన్నెల అంటే చాలా ఇష్టపడుతుందట. వెన్నెల కోసం అది ఎదురు చూస్తూ ఉంటుందట. అలాగే మన మనసు కూడా అజ్ఞానం అనే చీకటిలో ఉండిపోయి శాంతిని కోరుకుంటుందట. మనం ఎప్పుడైతే కంఠంలో వెలుగుతున్నటువంటి ఆ శివశక్తులను ధ్యానిస్తామో అప్పుడు వారి నుంచి వచ్చేటువంటి ఆ జ్ఞానం అనే వెన్నెల, జ్ఞాన వెన్నెల మనలోని అజ్ఞానాన్ని, భయాన్ని, బాధను తుడిచేస్తుంది. మొత్తానికి ఈ శ్లోకం చెప్పేది ఏంటంటే మన కంఠంలో ఉండేటువంటి విశుద్ధ చక్రం శివశక్తుల నిలయము. వారిద్దరి దివ్య శక్తి వల్ల కలిగేటువంటి ప్రకాశము మనలోని అజ్ఞానాన్ని పోగొట్టి ప్రపంచాన్ని ఆనందమయం చేస్తుంది అని అర్థం. ఇక ఈ శ్లోకాన్ని కనుక నిత్యం పఠిస్తే కనుక వాగ్దోషాలు తొలగి మనం పలికే మాటలకు శక్తి, ఆకర్షణ కలుగుతాయటండి. మనం చెప్పే మాటలు కూడా ఇతరులపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయట. ఇంకా మనసులో పేరుకుపోయినటువంటి అనవసరమైన ఆలోచనలు, భయాలు, అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి జ్ఞానం అనే వెలుగు ప్రసరిస్తుందట. ఇంకా మానసిక ప్రశాంతత వస్తుందట. చివరిగా చిన్న మాట ఇంకేంటంటే మనలోని వాక్కునే కనుక మనం పవిత్రం చేసుకుంటే మన కంఠమే ఒక దేవాలయం అవుతుందండి. ఆ తల్లి అనుగ్రహం మనకు దొరికితే గనక మన జీవితం చకోర పక్షి వెన్నెలను ఆస్వాదించినంత హాయిగా సాగిపోతుందట. అందుకే రోజుకు ఒక్కసారైనా ఆ తల్లిని కంఠంలో స్మరించుకోండి. మీ జీవితంలో చీకటి తొలగి అప్పుడు వెలుగులు నిండుతాయి. అదండి ఈ శ్లోకం యొక్క పరమార్థం. విశుద్ధ చక్రం జ్ఞానానికి మూలం. ఆ తల్లి దయ ఉంటే గనక మన వాక్కు, మనస్సు వెన్నెలలా స్వచ్ఛంగా మారుతాయి. అందుకే నిత్యం ఆ దేవిని స్మరిద్దాం. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నిండు పున్నమి వెన్నెల లోకంలోని చీకటిని ఎలా పారద్రోలుతుందో ఆ అమ్మవారి అనుగ్రహం కూడా మనలోని అజ్ఞానాన్ని అలా తొలగిస్తుంది. మరి ఈ దివ్య సౌందర్యాల వారి జ్ఞాన ప్రవాహంలో మన కంఠంలోని విశుద్ధ చక్ర రహస్యాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. మరి ఆ కరుణా స్వరూపిణి ఆ లలితా పరమేశ్వరి మనందరి వాక్కును, మనస్సును జ్ఞానజ్యోతితో నింపాలని కోరుకుంటున్నానండి. మీకు నేను చెప్పినటువంటి ఈ వివరణ కనుక నచ్చినట్లయితే మన భక్తి మార్గంలో భాగస్వాములు అవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోండి. సర్వం లలితా పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి.